పూర్వం కృతాయుగాన వైకుంఠములో లక్ష్మీనారాయణుడు సమస్త దేవతాగణములతో సేవింపబడుతుండే వేళ నారద మహర్షి వచ్చి నమస్కరించగా, ఆయన అంతా క్షేమమే కదా నారదా అన్నారు. నారదుడు, ఓ దేవాదిదేవా, నీకు తెలియనిదేముంది, అడిగావు గనుక చెబుతున్నాను. భూలోకంలో కొందరు చేయరాని పనులు చేస్తున్నారు, భుజింపరాని పదార్థాలు భుజిస్తున్నారు, వ్రతాలు పూజలు చేయకపోవటం, ఒకవేళ ప్రారంభించినా వాడిని మధ్యలోనే వదిలేయటం, అహంకారపూరితులే పరనింద చేస్తూ వివేకహీనులై ప్రవర్తిస్తున్నారు. వారిని సన్మార్గంలో నడిపే విధానం చూపి పుణ్యాత్ములుగా మార్చే ప్రయత్నం చేయండి ప్రభు అని అన్నాడు నారదుడు. నారాయణుడు అప్పుడు భక్తవత్సలుడై ఆ జగన్నాథుడు ముసలి వేషములో బ్రాహ్మణ రూపంతో ఒంటరిగా భూలోకంలో పుణ్యక్షేత్రాలు పుణ్యాశ్రమాలు తిరుగుతూ అందరినీ పరిశీలిస్తున్నారు. ఆయన చూసి కొందరు ముసలివాడని ఎగతాళి చేయగా, మరికొందరు గర్వముతో ఆయన వంక చూడనే చూడలేదు. ఇటువంటి వారిని ఎట్లు తరింపచేయాలి అని ఆలోచిస్తూ ఆయన నిజరూపంతో శంఖచక్ర గదా కౌస్తభాలతో శ్రీ మహాలక్ష్మి సమేతుడై భక్తులతో కలిసి నైమసారణ్యం ప్రవేశించాడు. అప్పుడు ఆ జగన్నాథుడు ఆ వనంలో తపోధనులైన ఋషులు శ్రీమన్నారాయణ దర్శించి అత్యంత భక్తితో స్తోత్రం చేశారు. వారిలో జ్ఞానసిద్ధుడనే ఒక యోగీశ్వరుడు, మాధవ, కేశవ, శ్రీధర, ఋషికేశ, పద్మనాభ, దామోదర, అనాథరక్షక, ఆపద్బాంధవ అని మొక్కుతూ నమస్కారాలు చేస్తూ ఆ జగన్నాథుడిని స్తుతించగా, శ్రీహరి మిక్కిలి సంతోషించి వరము కోరుకోమన్నాడు. నీ దర్శనం లభించిన తర్వాత ఇంకా కావలసినదేముంటుంది అన్నారు ఆ యోగీశ్వరుడు. అయినా కోరుకోమన్నారు శ్రీమన్నారాయణుడు. సంసార సాగము నుండి విముక్తులై నీ పద ధ్యానంతో పునీతులయ్యే విధంగా మానవులను ఉద్ధరించే మార్గం చెప్పమని ఆ యోగీశ్వరుడు కోరారు. అప్పుడు శ్రీమన్నారాయణుడు శ్రీహరి అలాగే అని వరం అనుగ్రహించాడు ఆ యోగీశ్వరుడికి. ఈ లోకంలో అనేకులు దురాచార పరాయణులై బుద్ధిశూన్యులై పాపాలు చేస్తున్నారు. వారి పాపాలు పోవుటకు ఒక వ్రతాన్ని నేను మీ అందరికీ ఉపదేశిస్తున్నాను అన్నారు ఆ జగన్నాథుడు. అప్పుడు ఆ జగన్నాథుడు ఈ చాతుర్మాస దీక్షని ప్రజలందరికీ ఉపదేశించారు. ఎవరెవరు చేయాలి ప్రభు, ఎప్పుడెప్పుడు చేయాలి అని ఆ పరమేశ్వరుడు యోగీశ్వరుడికి చెప్పాడు. దీనికి జాతి కుల వర్గ తారతమ్యాలు లేవు, అందరూ ఆచరించవచ్చు. నేను లక్ష్మీ సమేతంగా ఆషాఢ శుద్ధ ఏకాదశి నుండి కార్తీక శుద్ధ ఏకాదశి వరకు గల 4 మాసాలు పాలసముద్రంపై శేషశయ్యపై పవళిస్తాను. ఆ కాలంలో నియమనిష్టలతో చేసే చాతుర్మాస వ్రతం ఇది నాకు అత్యంత ప్రీతిమాత్రమైనది. ఈ వ్రతం చేసేవారు సకల పాపాలు నశించి మోక్షం పొందగలరు. జన్మజరా వ్యాధులుండవు. నా యందు గల భక్తి గల వారిని పరీక్షించడానికి మాత్రమే ఇలా నిద్రావస్థలో శయనిస్తున్నాను అని చెప్పాడు ఆ జగన్నాథుడు యోగీశ్వరుడికి. ఈ చాతుర్మాస వ్రతం చేసేవారు ఆషాఢ శుద్ధ దశమి మొదలు శాకములను, శ్రావణ శుద్ధ దశమి మొదలు పెరుగును, భాద్రపద శుద్ధ దశమి మొదలు పాలను, ఆశ్వయుజ శుద్ధ దశమి మొదలు పప్పు దినుసులను విసర్జించాలి. అంటే ఇవన్నీ రోజు భోజనంలో తినకుండా వదిలేయాలి. ఈ విధంగా వ్రతం ఆచరించేవారు అంత్యకాలమున నా సన్నిధికి చేరుకోగలరు అని శ్రీ మహాలక్ష్మితో సహా శ్రీమన్నారాయణుడు అదృశ్యమయ్యాడు. నైమిసారణ్యంలో గల మునులందరూ ఆ వ్రతం ఆచరించి పుణ్యాత్ములై వైకుంఠాన్ని చేరుకున్నారు.